నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఆదివారం పట్టణంలో గురు పౌర్ణమి మహోత్సవం వైభవంగా నిర్వహించారు। ఈ సందర్భంగా బాబా వారికి ప్రత్యేక పూజలు జరిపారు। తెల్లవారుజామునే భక్తులు విశేష సంఖ్యలో బాబా ఆలయాలకు చేరుకొని బాబా వారిని దర్శించుకున్నారు। అతి ప్రాచీనమైన పట్టణ స్వరాజ్ సెంటర్లో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు। ఉదయం కాకడ హారతి, సామూహిక పాలాభిషేకం, బాబా భజన కార్యక్రమం, మధ్యాహ్నం హారతి నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు। కార్యక్రమాన్ని శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు। ఈ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా రామలింగేశ్వరపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపూర్ణిమ సందర్భంగా విద్యుత్ అలంకరణతోనూ పూలతోనూ శోభాయమానంగా అలంకరించబడింది। పొద్దున ఉదయం భక్తులందరి చేత సామూహికంగా పాలాభిషేకం జరపబడింది। మధ్యాహ్నం 12 గంటల హారతనంతరము బాబా గారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది। సాయంత్రం హారతి అనంతరము వైభవపేతంగా మేళతాళాలతో బాబా ఊరేగింపు కార్యక్రమాలు పురవీధుల్లో జరపడానికి సన్నాహాలు ఏర్పాటు చేయబడ్డాయి। ఈ కార్యక్రమం భక్తులందరూ పాల్గొని బాబాకు పాత్రలు కావాల్సిన కోరుతున్నారు। అదేవిధంగా నాజర్పేట పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నూతనంగా నిర్మించిన దునిని ప్రారంభించారు। భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు। డాక్టర్ విజయలక్ష్మి నేతృత్వంలో కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు। ఈరోజు ప్రత్యేకంగా గురు పౌర్ణమి రోజు బాబాకి చాలా ఇష్టమైన రోజు మేము ఈ గుడిలో దుని ప్రారంభించాము। చాలా పెద్ద మొత్తమైనా కూడా భక్తులు చాలా ముందుకి ఉత్సాహంగా వచ్చి మాకు ఏ విధమైన కొరత లేకుండా అందరూ చాలా డొనేషన్స్ ఇచ్చారు। ఈరోజు మేము దుని ప్రారంభించారు। దుని అనేది ఇందులో మన అహంకారానికి దునిలో వేస్తే మన అహంకారం ఇదైపోతుంది। అందుకని దునిలో విభూతి పెట్టుకుంటే మనకు సర్వ రోగాలు తగ్గిపోతాయి। దీని చుట్టూ ప్రదర్శనలు చేస్తే మన అహంకారం కూడా తగ్గిపోయి మనలో ఉన్న మంచితనం బయటకు వస్తుంది। అందుకని ఈరోజు ఈ బాబా గుడిలో దుని ప్రారంభించాము। దీనికి ముఖ్యంగా సమాధి మందిరం కూడా దేవుడి ముందు సమాధి మందిరం కూడా కట్టాము। సమాధిని అంటుకుంటే కూడా మనకి ఉన్న రుగ్మతులన్నీ పోయి సాయిబాబా గుడిలో షిరిడీలో ఎట్లా ఉన్నదో అలాగే ఇక్కడ కూడా ముందు సమాధి మందిరం కట్టి దాన్ని కూడా మంచి రోజు ప్రారంభించి దానికి కూడా అన్ని పూజలు చేసి శాస్త్రోక్తంగా నిర్వహించాము। ఈరోజు దానికి కూడా అన్ని పూజలు చేశాము। గురు పౌర్ణమి సందర్భంగా మన సాయిబాబా మందిరంలో దుని ప్రారంభోత్సవం, సమాధి ప్రారంభోత్సవం జరుగుతుంది। డాక్టర్ విజయలక్ష్మి సమేత గారు బాబా సమాధి ప్రారంభోత్సవం చేస్తున్నారు। అందువచ్చి బాబా చూడవలసిందిగా కోరుతున్నాం। గురు పౌర్ణమి సందర్భంగా బాబా గుడిలో దుని సమాధి ప్రారంభోత్సవం జరుగుతుంది। స్థానిక నందులపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ 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 సాయి గురుజీ ఆధ్వర్యంలో 24వ గురు పౌర్ణమి మహోత్సవం వైభవంగా నిర్వహించారు। కాకడ హారతి, పంచామృతాభిషేకాలు, విశేష అలంకరణతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు। ఆదిత్య హృదయం పారాయణం జరిగింది। అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు। కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, యశోద, గీత, ప్రతాప్, భవానీ ప్రసాద్, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు।
మన యొక్క తెనాలి పట్టణ నందులపేట వజ్రాల వారి వీధి శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు సాయి గురూజీ మాతాజీ గారి యొక్క ఆధ్వర్యంలో గురు పౌర్ణమి 24వ గురు పౌర్ణమి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. గురు పౌర్ణమి మహోత్సవ సందర్భంగా ప్రాతకాల సమయమున బాబా గారికి అభిషేక కార్యక్రమము, అష్టోత్తరము, సత్యచరిత్ర పారాయణము, తదుపరి భజనా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఎంతో రంగవంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తు మహాశైలేందరూ విచ్చేసి బాబాగా షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు స్వామివారి యొక్క కృపకు పాత్ర కావలసిగా మనం చేస్తూ ఉన్నాము. స్వామివారి యొక్క అన్నదాన వితరణ కార్యక్రమాన్ని స్వీకరించవలసిగా మనం చేస్తూ ఉన్నాము. పట్టణ చెంచుపేట విద్యుత్ కార్యాలయం నందు విద్యుత్ వినియోగదారుల సమావేశం జరిగింది. సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని పలు సమస్యలను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మీటర్ల రీడింగ్ ఎక్కువగా వస్తుందని, పలు చోట్లలో వోల్టేజ్ సమస్య, సర్ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాలని పలు విషయాలను సమావేశంలో తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని విద్యుత్ ఈఈ చిరంజీవి తెలిపారు. సమావేశంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపల్లి అన్నమాట. అక్కడి నుంచి 2 కంప్లైంట్స్, వాళ్ళకి మీటర్లో బిల్లులు ఎక్కువ వచ్చినాయి అని 2 కంప్లైంట్స్ ఇచ్చారు. అవి పరిశీలిస్తాము. ఇక్కడ మనకి కేవీ సత్యనారాయణ గారని మన అసోసియేషన్ వారు జగడగుండపాలెం వెళ్ళే రూట్లో ఒక పోల్ వంగిందని అన్నారు. దాన్ని కూడా తప్పకుండా వెంటనే చేస్తాము. అదేవిధంగా మన ఈపీఎం ప్రసాద్ గారు పెద్ద ఆయన ఒక 11 పాయింట్స్ ఇచ్చారు. వారు ఇచ్చిన పాయింట్స్లో ఏంటంటే మెయిన్గా ట్రూ అప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, కెపాసిటర్ సర్ఛార్జీలు, తర్వాత ఇలాంటివి అన్నీ కూడా సోలారు రేట్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే మంచి మంచి విషయాలే, ప్రజలకు ఉపయోగపడే విషయాలు, వారు అనుభవజ్ఞులు కాబట్టి ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్స్. ఇది పైకి పంపించమని మా ద్వారా ఇచ్చారు. అందులోనే కొన్ని ఈ బ్రేక్ డౌన్స్ వస్తున్నాయి, ఇంటరప్షన్స్ వస్తున్నాయి, అవి తగ్గించాలన్నారు. తర్వాత చెట్లు, కొన్ని చోట్ల చెట్లు ఉన్నాయండి, తీగల మీద కొమ్మలై పడుతున్నాయి అన్నారు. అది తర్వాత కొన్ని చోట్ల ఎర్త్ రాడ్స్, ఎర్త్ పైపులు ఉంటాయి కదా ట్రాన్స్ఫార్మర్ దగ్గర, వాటి దగ్గర అవి కూడా బాగు చేయాలన్నారు. ఇవి పెద్ద అని చెప్పినట్టుగా పై పాలసీ మ్యాటర్స్ కాకుండా కింద అన్నీ కూడా ఈ ట్రీ కటింగ్ కానీ, ఈ ఎర్త్ పైపులు వేయటం కానీ, తర్వాత ఈ ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా మా స్టాఫ్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. అమరావతి ప్లాట్స్లో ఈ ఆటో స్టాండ్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ ప్రాబ్లం ఉందని, సుందరయ్య నగర్ కాలనీలో వోల్టేజ్ ప్రాబ్లం ఉందని, మన ఆలపాటి నగర్ దగ్గర ఈ పోల్స్ వంగినాయి అని, ఇలా చాలా చోట్ల చెట్టు కొమ్మలు అవి ఉంటాయని, కరెంట్ బిల్స్ కూడా ఈ కలెక్షన్ పాయింట్స్, ప్రైవేట్ కలెక్షన్ పాయింట్స్ అవి ఉన్నాయి కదా, వాటిని కూడా ఉంచండి అని ఇలాంటివి ఇచ్చారు. ఈ కలెక్షన్ పాయింట్స్ అనేది జనరల్గా ఏంటంటే కొన్ని చోట్ల ఉన్నాయి, ఆన్లైన్ బిల్లింగ్కి వెళ్ళిపోవాలి ఎక్కువ. మనం కూడా అందరం కూడా ఆన్లైన్ బిల్లింగ్కి వెళ్ళమని డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఏంటి, కలెక్షన్ కౌంటర్కి వెళ్ళాల్సిన పని లేదు, మన బిల్లు మన ఇంట్లో నుంచే మనమే. రాష్ట్ర ప్రభుత్వం 8వ తారీఖు నాడు శ్వేతపత్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలోని వినియోగదారుల మీద పెద్ద ఎత్తున భారాలు పడుతున్నాయి అని చెప్పేసి, అట్లాగే విద్యుత్ సంస్థలు అప్పుల్లో ఉన్నాయని చెప్పేసి శ్వేతపత్రంలో ఇంకా చాలా విషయాలు చర్చించారు. ఏదైనా ప్రజల మీద భారాలు తగ్గించాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు వేస్తున్నటువంటి ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలా, అట్లాగే ఇంధన సర్ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలా. 2019-2020 సంవత్సరం నాడు ఏపీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించినటువంటి టారిఫ్ రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లని అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే రాబోయే కాలంలో 17,131 కోట్ల రూపాయలకి ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచాలని ఒక ప్రపోజల్ కూడా తయారైంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఒక అర్జీని తయారు చేసి ఈఈ గారి ద్వారా దాన్ని అక్కడికి పంపించడమే జరిగింది. వారు ఇవి పాలసీ మ్యాటర్స్ గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తామన్నారు. ఇక్కడ వారి పరిధిలో కొన్ని అంశాలు ఉన్నాయి, అవి కూడా వారి దృష్టి తీసుకురావడం జరిగింది. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని తీర్పు జగన్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్నటి వినుకొండ నియోజకవర్గ పర్యటన ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా ఉందన్నారు. వైసీపీ నేత హత్య టీడీపీ పాత్ర ఉందని చెప్పడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించారంటూ ఎద్దేవా చేశారు. అంతర్గత విభేదాల
ఆయుధాలతో హత్యకు గురైతే దానిని రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసిన వికటజీవి జగన్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను మభ్యపెట్టడమే జగన్ ఏజెండా పెట్టుకున్నారని ఆలపాటి విమర్శించారు. రాజధాని భూములు టీడీపీ నాయకులు కబ్జా చేశారని, ప్రజల్లో భ్రమలు కల్పించారని, జగన్ పార్టీ వైసీపీ పార్టీ కాదు భూ కబ్జా పార్టీ అని పేర్కొన్నారు. 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టారు. పేదల కోసమా పెత్తందారుల కోసమా అని సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చి 10% కూడా ఇల్లు పూర్తి చేయని పరిస్థితి వైసీపీది అని అన్నారు. టిడ్కో ఇళ్ల పేరు మీద వచ్చిన డబ్బులు కూడా అడ్డగోలుగా దోచుకున్న కక్కుర్తి జగన్ ప్రభుత్వంది అంటూ దుయ్యబట్టారు. టిడ్కో ఇళ్ల పేరు మీద వచ్చిన డబ్బులు కూడా అడ్డగోలుగా దోచుకున్న కక్కుర్తి జగన్ ప్రభుత్వంది అంటూ దుయ్యబట్టారు. టిడ్కో లబ్ధిదారులు 3 లక్షల మందికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వైసీపీ పార్టీకి ఉందన్నారు. గతంలో ఉచిత ఇసుక ఇస్తే దాన్ని రద్దు చేసి ఇసుకను అడ్డగోలుగా దోచుకున్నారని, ఇసుకపై 35 వర్గాల కార్మికులు ఆధారపడి ఉంటే వారి పొట్టకొట్టిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. తమపై బురద అంటించాలని చూస్తే అది తిరిగి వారి మొహానికే అంటుతుందని ఆలపాటి హెచ్చరించారు. ఆ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గానికి వైసీపీ నేత హత్యకు గురయ్యారని, దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్ అన్నట్టుగా ఉంది ఆయన పర్యటన, ఆయన ప్రెస్ మీట్. అంతర్గత విభేదాలతో వివాదం చెలరేగి హత్యకు గురైతే దానికి పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించినటువంటి విగతజీవి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అంశంలో భూ కబ్జా అని చెప్పి భ్రమకు గురి చేయడానికి ప్రయత్నించి, భూ కబ్జాకి మరో పేరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీగా 5 ఏళ్ల పేరు తెచ్చుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం. విశాఖపట్నంలో అడుగడుగున భూ కబ్జాలు 500 కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టి ప్యాలెస్ కడితే ఎవరి సొమ్ముతో కట్టారు? ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు? ఎవరిది ఆ ధనం? ప్రజాధనం. దానికి ఇంతవరకు ఆ ప్రశ్నకి జవాబుదారీతనం లేకుండా తప్పించి తిరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాడికి సెంటు పొలం ఇచ్చే దాంట్లో నువ్వు నీ యొక్క గాంధారి పుత్రులు 151 మంది ఆ రోజున గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కానీ, ఇన్ఛార్జీలు కానీ 175 నియోజకవర్గాల్లో పేదవాడికి సొంతింటి కల సాకారం చేస్తున్నాం అనే భ్రమలు కల్పించి దాదాపు 10,000 ఎకరాలు మీరు కైంకర్యం చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక్కొక్క నియోజకవర్గంలో 150 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు పేదవాడిని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం మీది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం 30 లక్షల స్థలాలు ఇస్తే 30 లక్షల కుటుంబాలకి 10% కూడా ఇళ్ళు నిర్మాణం పూర్తి కానటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో టిడ్కో ఆధ్వర్యంలో ఆనాడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం జరిగితే మీరు ఆ రోజున ప్రభుత్వ పరంగా హైకోర్టులో అఫిడవిట్ ద్వారా
గత 21 నవంబర్కే మేము అప్పచెప్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క ఇల్లు కూడా అప్పు చెప్పకుండా, పైగా వాళ్ళకి కేటాయించినటువంటి డబ్బు బ్యాంకుల ద్వారా ఏ రకంగా అయితే రుణ సౌకర్యాన్ని కల్పించిందో ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఆ డబ్బును కూడా దుర్వినియోగం చేసి లబ్ధిదారుడికి సంబంధం లేకుండా అలాంటి ఘోరమైన నేరానికి పాల్పడినటువంటి, ఎంతటి ఘోరమైన నేరం అంటే పేదవాడికి చెందవలసినటువంటి డబ్బుని కూడా మీరు దోపిడీ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం మీది. దీనికి ఈ రోజున మీరు దాదాపు 3 లక్షల మంది లబ్ధిదారులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఉచిత ఇసుక విధానం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రవేశపెడితే దానికి భిన్నంగా మేము ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పినటువంటి పెద్దలు దాదాపు 8 నెలల పాటు ఎవరికి ఇసుక దక్కనీయకుండా, ఇసుక మీద దాదాపు 35 వర్గాలు ఆధారపడి ఉంటే 35 వర్గాల కార్మికులకు కూడా ఆకలి ఆక్రందనలో పలికేలాగా, ఆకలి చావులు చనిపోయేలాగా కార్మిక నేతలు కానీ కార్మికులు కానీ చనిపోయినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ యొక్క ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి పూర్తిగా ఇసుకని కబ్జా చేసినటువంటి మాఫియా, ఇసుక మాఫియాని పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా ఒక యువతకి ఒక ఉద్యోగం, ఒక పరిశ్రమను పెట్టలేకపోయావు. ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ నీకు కానీ నీ పార్టీకి కానీ మాట్లాడే హక్కు కోల్పోయారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.